హాయ్ గాయ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మనమైతే పొటాటో చిప్స్ చేయబోతున్నాము. దానికి కావాల్సినవి మనకు ముందు 2 బంగాళదుంపలు ముందు కోసుకుందాం. ఇదిగోండి గాయ్స్, కట్ అయిపోయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తడి లేకుండా ముందు తుడుచుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మనం నూనె మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఫస్ట్ మరిగించుకున్న తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేసుకొని చిప్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వేసుకొని వేపుకోవాలి. కొన్ని వేసుకొని గిన్నెకి తగ్గట్టు వేసుకోండి. కొన్ని వేసుకొని వేపుకోవాలి. బాగా వేగేంత వరకు ఉంచండి. ఇలా బ్రౌన్ అండ్ అదే గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు ఇవి మనం తీసుకోవాలి. గైస్, ఆల్రెడీ ఇది సెకండ్ వై గైస్ తీస్తున్నాను. ఆల్రెడీ సెకండ్ వై తీసేలోపు ఫస్ట్ వై కథం. ఇది థర్డ్ వై గైస్, ఓకేనా? ఇందాక సెకండ్ వై తీస్తాను, ఆల్రెడీ అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది థర్డ్ వై కుక్ అవుతుంది. ఒక పక్క నుండి ఆల్రెడీ మేము కూడా పక్కన తినేస్తున్నాము, ఓకేనా గైస్? మళ్ళీ మీకు ఒక టిప్ చెప్తున్నాను, వినండి. ఒకవేళ మీకు తొందరగా అయిపోలి అన్నప్పుడు మీరు ముందు బాయిల్ చేసుకొని అప్పుడు పొడి చేసుకొని అప్పుడు వేపుకోండి. అప్పుడు తొందరగా అవుతుంది. ఒకవేళ అది కాకపోతే మీరు మళ్ళీ ఇంకో టిప్, మీరు ఆయిల్లో వేసుకుంటారు కదా, అప్పుడు వేసుకునే ముందు కొంచెం సిమ్లో పెట్టి వేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఇది గైస్ థర్డ్ వై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వై వేస్తాను గైస్. ఇది లాస్ట్ వై గైస్. ఇప్పుడు మనం అయితే చిప్స్ అన్ని ఎప్పుకోవడం అయిపోయింది. మీకు మాత్రం వీడియోలో ఫస్ట్లోని 2 మాత్రమే దుంపలు చూపించాను కదా, నేను 5 దుంపలు కోసాను. 5 దుంపలకైతే ఇదే మిగిలింది ఇప్పుడు మాకైతే. ఇప్పుడు మనకు కావాల్సిన ఇందులోని ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు, తగినంత కారం, ఇదిగోండి. తగినంత కారం వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ మసాలాలు అవైలబుల్గా ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. మా దగ్గర ఇదేదో మసాలా ఉంది అవైలబుల్, పావు బజ్జీ మసాలా, అది వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా ఇలాగ కలుపుకోవాలి గాయ్స్. అన్నిటికి పట్టేటట్టు కలపండి గాయ్స్. ఇప్పుడు మన దగ్గర ఏదైనా డెకరేషన్ ప్లేట్ ఉంటే అందులో వేసుకొని, మన దగ్గర సాస్ అవైలబుల్గా ఉంటే సాస్ వేసుకొని ముంచుకొని తినండి గాయ్స్. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు. సూపర్.